అయోధ్య రాముడికి సికింద్రాబాద్ మారేడుపల్లి లడ్డూ ప్రసాదం. అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రసాదం లడ్డూని ఏర్పాటు చేసే అవకాశం దక్కించుకున్న మారేడుపల్లి వాసి నాగభూషణం రెడ్డి 1265 కిలోల లడ్డూను ప్రత్యేక వాహనంలో అయోధ్యకు తరలించడానికి సిద్ధం చేశారు. బుధవారం ఉదయం మారేడుపల్లిలోని తన నివాసం దగ్గర సంతోషిమాత దేవాలయం వద్ద భక్తుల సందర్శనార్థం ఉంచడం జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి లడ్డూ శోభయాత్రను ప్రారంభిస్తారని నాగభూషణం రెడ్డి తెలిపారు. మన ప్రేమ్ స్వామికి అందరికీ నమస్కారం. నా పేరు నాగభూషణం రెడ్డి, శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీస్. నేను 2000లో సామ్రాట్ కాలనీలో శ్రీరామ్ టిఫిన్ సెంటర్ని ఓపెన్ చేశానండి. దినదినంగా అభివృద్ధి అయ్యి శ్రీరామ్ క్యాటరింగ్గా మారింది. క్యాటరింగ్ అయిన తర్వాత క్రికెట్లో సంతోష్ మాత టెంపుల్ దగ్గర శ్రీరామ్ క్యాటరింగ్ పెట్టడం జరిగింది. ఈ క్యాటరింగ్లో మేము బాగా డెవలప్ అయినాం. శ్రీరాముల దయవల్ల బాగా సంపాదించుకున్నాం. మా పిల్లలు, మా కుటుంబ సభ్యులు, మా ఫ్రెండ్స్, తెలిసిన కొంతమంది మంచిగా బాగున్నాము. అందువలన రామ జన్మభూమి పూజ అయిన రోజు నేను మా భార్య టీవీలో చూస్తూ కూర్చున్నాం. మేము ఒకటి అనుకున్నాం, ఏం చేద్దాం గుడికి. సరే చూద్దాం, ఆలోచిద్దాం అనుకుంటే మనం చేసేది భోజనం, క్యాటరింగ్. అందువలన మనము లడ్డు ఇద్దాం. లడ్డు అంటే గుడి ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఆ గుడికి పూజ అయిన రోజు నుంచి ఎండ్ అయ్యే వరకు ఇన్ని రోజులు అయితే అన్ని కిలో లడ్డు ఇస్తామని సంకల్పం చేసుకున్నాం. అందువల్ల భూమి పూజ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు 1265 రోజులు అవుతుంది. దానికి గాను 1265 కిలోల లడ్డు, అఖండ లడ్డు ఒకే లడ్డు తయారు చేసి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్కి పంపించడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుండి క్రికెట్లో సంతోషమాత గుడి దగ్గర మా స్వగృహం ఉన్నది. అక్కడి నుంచి మార్నింగ్ 6 గంటల నుంచి 2 గంటల వరకు భక్తులు, రామభక్తులు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. 2 గంటలకి మన కిషన్ రెడ్డి గారు వస్తారు, జెండా ఊపేది ప్రారంభిస్తారు. రథయాత్ర స్టార్ట్ అవుతుంది. రథయాత్రలో మా ఇంటి దగ్గర నుంచి బోయినపల్లి తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు రథయాత్ర ఉంటుంది. అక్కడి నుంచి రథయాత్ర ఉండదు. రోడ్డు మార్గాన 1360 కిలోమీటర్ రోడ్డు మార్గాన మాకు విశ్వ హిందూ పరిషత్ వారు మాకు ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. ఆ రూట్ ప్రకారం మేము వెళ్తాము. వాళ్ళ గైడెన్స్ ప్రకారం ఎక్కడ మందిరాల్లో ఆపమంటే అక్కడ ఆపుతాము. అక్కడి నుంచి వాళ్ళు కొంచెం మాకేమన్నా భోజనాలు కింద అరేంజ్ చేస్తారు. చాయ్ పైన మా దగ్గర మేము అన్నీ రెడీ చేసుకున్నాము. మా దగ్గర 5 బండ్లలో వెళ్తున్నాము. ఒకటేమో లడ్డూ వ్రతము, ఒకటేమో మా వంట సామాగ్రి, ఇంకోటేమో మా స్టాఫ్. మేము మొత్తం కలిపి 18 మెంబర్స్ వెళ్తున్నాం. మాకు 5 వెహికల్స్కి 18 మెంబర్స్కి పర్మిషన్ ఇచ్చారు సంపత్రాయ ట్రస్ట్ గారు.